శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ వారం యొక్క చివరి దినంలో మరొక్కసారి మీ అందరితో దేవుని యొక్క మాటలు పంచుకోవడానికి ఇచ్చిన గొప్ప సమయాన్ని బట్టి నేను దేవునికి స్తోత్రాలు అర్పించుకుంటూ ఈరోజు కూడా యోహాను రాసిన ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనాన్ని మరలా చదువుతున్నాను, దయచేసి గమనించండి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. ఈ సంగతులు త్వరలో సంభవించనై ఉన్నవి. ఆయన తన దూత ద్వారా వర్తమానం పంపి తన దాసుడైన యోహానుకును వాటిని సూచించెను. దేవునికి స్తోత్రం. ఇదే మాట నిన్నటి దినంలో కూడా కొన్ని మాటలు మీ మధ్యలో పంచుకోవడానికి దేవుడు కృపనిచ్చాడు. ఈరోజు ఈ మాటలు మరొకసారి ఇందులో ఉన్న సారాంశాన్ని బయలుపరచుకోవడానికి దేవుడు నాకు సహాయం చేయనుగాక. ఈ నిరంతర సంఘటన కారణంగా ఒకనాటికి మానవ జాతి తనకు తానుగా నాశనం చేసుకునే సంభవంలోనికి వచ్చేశాడు. అణుయుద్ధమే కనుక ఈసారి సంభవిస్తే సర్వనాశం తప్పదని ప్రపంచ శాస్త్రవేత్తలు ముక్త కంఠంతో హెచ్చరిస్తూ ఉంటున్నారు. అయినా యుద్ధ ప్రయత్నాలు ఆగటం లేదు. ఈరోజు అగ్రరాజ్యాల వద్ద కుప్పకూలిగా పొడి ఉన్నటువంటి ఆయుధాలన్నీ ఉపయోగిస్తే గనక మన భూలోకం అంతా కూడా భస్మం అయిపోతామంతో గ్యారంటీ. ఎక్కడికి వెళ్తున్నాం నువ్వు? ఈరోజు ప్రపంచం ఎదుర్కొంటున్నటువంటి యొక్క సమస్యలను పరిష్కరించడానికి మనకున్నటువంటి శాస్త్ర విజ్ఞాన చేతకాని పడంతో పడిపోయింది. అసలు శాస్త్రీయ విజ్ఞానం పతనమైపోయినటువంటి స్థితికి చేరుకుంది. ప్రియులారా, సర్వనాశనానికి మనం దారి తీస్తున్నామన్నటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈ అగ్నిజ్వాల సమస్యల ప్రశ్నలకు జవాబిస్తే స్థితిలో ఎవరు కూడా లేరు. ప్రపంచ దేశాల నాయకులు, శాస్త్రవేత్తలు, పండితులు, పామరులు అందరూ కూడా భయాభ్రాంతులతో ఆందోళనతో తెల్లముఖాలు వేసుకొని చూస్తుంటున్నారు. అంతు తెలియనటువంటి భవిష్యత్తు చీకటిలోనికి శూన్యంలోనికి వెళ్తోంది అన్నటువంటి ఈ తరుణంలో ఆకాశం నుండి పరలోకపు యొక్క వర్తమానం స్వరం ఒక వినికిడిని మనకు బయలుపరుస్తోంది. ఈ సంగతులు త్వరలో సంభవించనై ఉన్నవి అని. దేవునికి స్తోత్రం. ప్రస్తుత కాలం గడిచిన తర్వాత ఏం జరుగునో అన్నటువంటి మానవుడికి తెలియదు. అయితే సృష్టికర్త అయిన దేవునికి సమస్తము తెలుసు. ఆయన అనంత జ్ఞాని కాబట్టి ఈ ప్రపంచపు అంతం ఎలా ఉంటుందో ఆయన సృష్టి ప్రారంభానికి ముందే తెలుసుకున్నటువంటి వాడు. గతాన్ని గురించి నాకు తెలుసు అన్నటువంటి అనేకమైన శాస్త్రవేత్తలు కూడా ఈరోజు తెల్లముఖం వేసుకొని విజ్ఞాన భవిష్యత్ అంతా కూడా తెల్లముఖం వేసి గుడ్లు తేలేసింది. ప్రియులారా, అక్కడ వచ్చేసరికి ఇన్నాళ్ళు మానవ జాతికి విశ్వసించిన దేవుడే ఏకైక శరణం అన్నట్లుగా కనబడుతోంది. తాను సృష్టించినటువంటి ఈ మానవ జాతి తన భవిష్యత్తును గురించి ఏమీ తెలియని స్థితిలో అంధకారంలోనికి గ్రుడ్డిగా దూసుకెళ్తున్నటువంటి ఈ ఈ ఈ జీవితం దేవునికి ఇష్టం లేదు. అందుకే త్వరలో సంభవించనయున్న అంత్యకాల సంభవాలను గురించి లోకానికి మరీ ప్రత్యేకంగా తన సంఘానికి తెలియజేసేందుకే ఈ ప్రకటన గ్రంథాన్ని తన దాసుడైన యోహాను ద్వారా రచింపజేశాడు. గమనించండి, ప్రకటన గ్రంథంలో సందేశం అన్నప్పటికీ దేవుడే ఇస్తున్నటువంటి సందేశం. త్వరలో సంభవించిన సంగతులు ఏంటో మనం ముందుంచున్నాడు. జాగ్రత్తగా విందాం, జీవితాన్ని కాపాడుకుందాం. పరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ మాటలు వింటున్న బిడ్డలు నీకు సాక్ష్యాలుగా నిలబడులాగున ప్రార్థనాపూర్వకంగా మీ సన్నిధికి వచ్చేటకు సహాయం చేస్తారని శ్వాసంగా నమ్ముచ్చు. చిన్న ప్రార్థనను మా రక్షకుడిని యేసయ్య నామమున అడిగి వేడుకుని పొందుతున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.